వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక. ప్రియమైన వారలారా, ధనము దరిద్రత ఈ రెండు వ్యత్యాసమైనటువంటి స్థితులు. మనమందరము కూడా ధనవంతులు అయితే బాగుండు అని ఆశిస్తాం. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎందుకో ధనముతో పాపమును జోడిస్తాం. అందుకే ధనవంతులు అవటం అంటే అదేదో చాలా తప్పని, ధనవంతులుగా కనబడుతుంటే, రిచ్గా కనబడితే, మంచి బట్టలు వేసుకున్నా, ఏవైనా నగలు వేసుకున్నా, ఏవైనా ఆస్తి కలిగి ఉన్నా అలాగ ఉండకూడదు అన్న భావం ఎందుకో భక్తికి వ్యతిరేకమన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. దరిద్రత అనేది ఒక తిట్టు కాదు, ఒక శాపము. దరిద్రత అనేది ధనము లేకపోవటం, డబ్బులు లేకపోవటం, ఆస్తి, బంగారం, వెండి, నగలు, మంచి వస్తువులు ఇవన్నీ లేకపోవటం. అయితే బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి? పరిశుద్ధుడైన దేవుని ఉద్దేశం ఏంటి? లేఖనాలు కానీ చూసినట్లయితే ఒక్క వాక్యం తీసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మీరు బైబిల్ తెరిస్తే బాగుంటుంది. చాలా అద్భుతమైన మాటలు. ఆయన ధనవంతుడై ఉండి ఇది ఎవరిని గురించి రాస్తున్నారంటే యేసు ప్రభుల వారి గురించి రాస్తున్నారు. పౌలు గారు చెప్తున్నారు కొరింథీ సంఘానికి, ఆయన అనగా యేసు ప్రభుల వారు ధనవంతుడై ఉండి ఆయన దరిద్రత చేత మన స్థితిని మార్చడానికి, మనలను ధనవంతులుగా చేయు నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయను. ధనవంతుడై ఉండి మొట్టమొదటి మాట, ఆయన స్థితి ధనవంతుడు. ఎందుకు మాట అన్నారు? ఎందుకన్నారంటే పరలోకానికి వెళ్ళి వచ్చిన పౌలు ఒక్కడే ఆయన స్థితిని గురించి రాయగలడు. ఏంటి ఆ స్థితి అంటే, పరలోకానికి వెళ్ళినప్పుడు వీధులు బంగారం చూశాడు, ప్రాకారాలు అంటే గోళ్ళు, ఫౌండేషన్స్, పునాదులు, రత్నాలు, వజ్రాలు, అమూల్యమైనటువంటి రాళ్ళు, స్టోన్స్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కానీ, డైమండ్స్ కానీ, వీటిలన్నిటితో కట్టబడిన గోళ్ళు. గౌలి అంటే గేట్స్ ముత్యాలతో, ఒకే ముత్యమట గేట్ అంతా. పేవ్మెంట్స్, రోడ్స్ అన్నీ బంగారం. ఇంత ధనవంతుడై ఉండి, ఆ ధనములో ఐశ్వర్యవంతుడై ఉండి మన నిమిత్తం, మన కొరకు ఆయన ఆఖరు మాట ఆ వాక్యంలో దరిద్రుడాయను అంటే పేదవాడుగా ఈ భూమి మీద పుట్టి, పేదవాడుగా జీవించి, పేదవాడుగానే దరిద్రుడుగానే చనిపోయి, ఇంత ధనవంతుడైనటువంటి యేసు ప్రభుల వారు ధనమంతా అక్కడ విడిచిపెట్టి భూమి మీదకి దరిద్రుడిగా ఉండి చనిపోయినప్పుడు ఆయన సమాధి చేయటానికి కూడా సమాధి కొనుక్కోలేనటువంటి పరిస్థితి. లేదు సమాధి స్థలం. ఒక ధనవంతుడు క్రొత్త సమాధి కొనుక్కున్నాడట. అందులో ఆ ధనవంతుడు ఆయనని పాతిపెట్టాడు. యోసేపు, అర్మతియా యోసేపు అని ధనవంతుడు, నికోదేము అన్నటువంటి పరిసీయుడు, వీళ్ళిద్దరూ కలిసి ఆయన్ని సమాధి చేశారు. అర్మతియా యోసేపు సొంత సమాధి స్థలం. కనుక ధనవంతుడై ఉండి దరిద్రుడాయను. ఎందుకు ఈ దరిద్రత అనుభవించాడంటే నిన్ను నన్ను స్థితి మార్చటానికి. ఏం మార్చటానికండి? స్థితి మార్చటానికి. మన స్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? దరిద్రత. వెరీ వెరీ ఆర్డినరీ లైఫ్. ఉద్యోగం ఉన్నా డొక్కాడక పరిస్థితులు, సరిగా సరిపోవు జీతాలు, పిల్లలు ఏదైనా అడిగితే కొనలేము అని చెప్తాం. నాకు గుర్తు, అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతుంటే నా కొడుకు, డాడీ అందరూ మొబైల్స్ మీద ఇంటర్నెట్ చూసుకుని వాళ్ళు కొన్ని చదువుకుంటున్నారు, దారిలో బస్సులో నేను వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ చూసుకోవటానికి అవసరం అంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను. చాలా బాధపడ్డాడు. అప్పుడు అప్పు చేసి 20,000తో అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మొబైల్ కొని ఇచ్చాను. అది తీర్చలేక చాలా తెప్పలు పడ్డాను. మన భార్యలు ఏమన్నా అడిగినా, మన భర్తలకు ఏమన్నా కొనిద్దామన్నా ఏమీ కొనలేని పరిస్థితి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్రీ హౌస్ తప్పించి మనకి ఇల్లు వాకిలు కూడా లేదు, అద్దెల్లే. నేను అద్దెంట్లోనే ఉంటున్నానండి. అయినా దేవుడు ఏమంటున్నారంటే, ఆయన మన దరిద్రతను
ఆయన మీద వేసుకుని, ఆయన దరిద్రుడు ఆయన్ను చనిపోయిన తర్వాత మరలా ఆయన ధనవంతుడిగా మారిపోయాడు. పరలోకంలో కూర్చున్నాడు. సింహాసనం, వజ్రాలు, బంగారాలు, ఆ బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ మార్పు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మార్పు చెందటానికి గల ఏకైక కారణం ఏంటంటే, నీ స్థితి, నా పరిస్థితి మార్చటానికి. మనం మారం. మన భక్తి, మన ఆలోచనలు మనవే. నాకు బాగా గుర్తు, ఒకప్పుడు నా భార్యకి ఏమీ కొనలేని పరిస్థితి. వాళ్ళందరూ అంటే నా భార్య వారు అందరూ కూడా చాలా ధనవంతులు. అయితే క్రిస్మస్కి ఏమీ కొనలేని పరిస్థితి, పండగలకి ఏం కొనలేని పరిస్థితి, ఆవిడ పుట్టినరోజు కూడా ఏమీ కొనలేని పరిస్థితి. తర్వాత ఏమైనా కొందామనుకుంటే డబ్బులు లేని పరిస్థితి కనుక లిమిట్ పెట్టేవాడిని. క్రెడిట్ కార్డు ఇచ్చి ఇంతవరకే నువ్వు కొనుక్కో, 5,000 లేకపోతే 3,000 లేకపోతే 2,000 అంతే లిమిట్ పెట్టేవాడిని. దేవుడు నన్ను ఐశ్వర్యవంతుడిగా చేశాడన్నటువంటి ఈ మాట తర్వాత ఐ రిమూవ్డ్ ఆల్ ద ఫెటర్స్, అంటే ఆటంకాలన్నింటినీ తొలగించి, నీకు ఏది ఇష్టం అది కొనుక్కో, నీకు ఎంత కావాలో అది కొనుక్కో అని నా దేవుడు నాకు ఇచ్చిన స్థితిని నేను అనుభవిస్తూ నా భార్య పిల్లలకి అది అనుభవంగా మార్చడానికి దేవుడు కృప చూపించారు. మొన్న తను మా పెళ్లి రోజు తనకి చాలా కాలం తర్వాత ఒక ఉంగరం కొనిచ్చాను. పోయిన సంవత్సరం తన బర్త్డేకి ద లేటెస్ట్ ఫోన్, ఐఫోన్ కొనివ్వగలిగిన స్తోమతని దేవుడు నాకు కలుగు చేశారు. దేవుని బిడ్డలారా, నా దేవుడు ధనవంతుడు కనుక నా దరిద్రత అంతా సిలువ మీద తీసుకెళ్ళి మేకులతో కొట్టేశాడు. నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు నమ్ముతున్నావా? నీ దరిద్రతను ఆయనకి ఇవ్వటం నేర్చుకో. నీ పాపం ఇచ్చావే, నీ శాపం ఇచ్చావే, కానీ నీ దరిద్రమైన ఆలోచనలు, నీ దరిద్రత ఆయనకి ఇచ్చేస్తే సిలువ మీదకి తీసుకెళ్ళి మేకులతో కొట్టేసి తద్వారా నిన్ను ధనవంతుడిగా మారుస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నేను ధనవంతుడిని, ఎందుకంటే నా దరిద్రతను నీవు మోసుకొని నీవు దరిద్రుడిగా ఈ భూమి మీద బ్రతికావని బైబిల్ చెప్తున్న సత్యం. తద్వారా నా స్థితిని, నా పరిస్థితిని మార్చావు. అందును బట్టి మీకు వందనాలు. అందుకే నా ఆలోచనలకు ఉన్నటువంటి హద్దులు, నా ఆలోచనలకు ఉన్నటువంటి ఆటంకాలు అన్నిటినీ తీసివేసి, నేను ఏమై ఉన్నానో అది క్రీస్తు వారిని బట్టి, నేను ఏమై ఉన్నానో నా కొరకు క్రీస్తు వారు చేసిన త్యాగమును బట్టి ఆ మార్పు నాకు కలుగు చేసావు కనుక నేను అనుభవిస్తున్నాను. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఈ భూమి మీద కూడా నేను ధనవంతుడినే, ఎందుకంటే నా స్థితిని నువ్వు మార్చావని నేను కనపరుస్తున్నాను. నా స్థితే కాదు, ఇదిగో వెంటనటువంటి వారి స్థితిని కూడా మీరు మార్చారని నమ్మి మిమ్మల్ని కనపరుస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.